గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురూజీ. మాట్లాడేద్దాం. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా చక్కటి సమాచారాన్ని, చక్కటి సొల్యూషన్స్ని మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా గురువుగారు. మరి గురువుగారితో ఒక మంచి సందేశాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే. అయితే గురువుగారు, వెరీ రీసెంట్గా కొంతమంది కమెంట్స్ పెడుతూ ఉంటారు కదా, అందులోంచి ఒక కమెంట్ మిమ్మల్ని అడగమని ప్రత్యేకంగా చెప్పిన కమెంట్ ఏంటంటే, ప్రతినిత్యము మనం దీపారాధన చేసినప్పుడు దీపం వెలిగిస్తూ ఉంటాం కదా, ఆ తల్లి అడుగుతుంది పాపం ఏంటంటే, ఆ దీపం వెలిగించినప్పుడు చిమ్ 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 అని ఒక్కొక్కసారి సౌండ్ వస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి? అందులోనే ఇంకొకటి ఏంటంటే, అంటే ఆవిడ అది అడిగారు, అసలు అలా అనడానికి కారణం ఏంటి? అది ఏమైనా నెగిటివా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలా వస్తుందా? అలాగే ఇంకా కొంతమంది అడిగిన దాంట్లో ఇంకొకటి ఏంటంటే, దీపం మొత్తం వెలిగిపోయి నల్లగా అయిపోతుంది ఒక్కొక్కసారి దీపం కుంది. దానికి రీజన్స్ ఏంటి? అది ఏమైనా నెగిటివా, ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలుగుతాయంటారా? ఇక్కడ కొన్ని ప్రాక్టికల్గా, లాజికల్గా కొన్ని ఆలోచించాలి, కొన్ని ఏమో దానికి సంకేతాలు కూడా ఉంటాయి. ఏమిటి ప్రాక్టికల్గా మనం, ఎందుకంటే ఆమె ప్రతిదీ మూఢత్వంగా వెళ్ళడం కాదు. మన చేతికి ఏదైనా తడి ఉందనుకోండి, స్నానం చేసే దీపం వెలిగిస్తాం కదా, ఒక్కోసారి ఏమొద్దంటే ఆ ఒత్తికి మన చేయి తడి అంటుకుంది అనుకోండి, ఇట్లా పెట్టినప్పుడు వెలిగించినప్పుడు ఆ చిడమడ అనే సౌండ్ వస్తుంది, బికాస్ ఆఫ్ నిప్పు నీరు కలయిక వల్ల. ఓకే. లేదా ఒక్కొక్కసారి మనం తెచ్చిన ఒత్తిలో ఏదైనా చెమ్మ ఉన్నా కూడా సౌండ్ వస్తుంది. కానీ ఒత్తి ఏ చెమ్మ లేదు, బాగా ఎండబెట్టాము, మన చేతి కూడా ఎటువంటి తడి లేదు, కానీ ఈ మధ్యకాలంలో దీపారాధన చేసేటప్పుడు ఆ శబ్దం వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ జన్మజాతకంలో కుజుడు కానీ, శని కానీ, రాహు కానీ, కేతువు కానీ, లేదా ఏదైనా నీచబడ్డ గ్రహం యొక్క మహాదశ కానీ అంతర్దశ కానీ నడుస్తుంటుంది. దాని అర్థం ఏమిటంటే, ఒక్కొక్కసారి జలరాశుల్లో అగ్నితత్వ గ్రహాలు ఉన్న, అగ్నిరాశుల్లో జలతత్వ గ్రహాల యొక్క ప్రభావం ఉన్న అప్పుడు వాళ్ళకి సౌండ్ వస్తుంది. దాని పరిణామం ఏమిటంటే, మనకి ప్రకృతి మొత్తం అమ్మవారు కదా, అమ్మవారు చెప్పేటువంటి దాంట్లో తను ఒక భాషలో చెప్తుంది, నీకు సంథింగ్ జాగ్రత్తగా ఉండు. అయితే మీరు ఇది గుర్తుపెట్టేటప్పుడు మన చేతికి ఏమైనా తడి ఉందా, దానివల్ల వస్తుందా అనేది మనం ప్రాక్టికల్గా కొన్ని చూసుకోవాలి. అన్ని మూఢత్వంతో వెళ్ళడం కదా, అలా లేకుండా కూడా వస్తుంది, మనకు కంటిన్యూస్గా అనిపిస్తుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, నేను చాలామంది ప్రాక్టికల్గా చూసి చెప్తున్న విషయాలు ఇవన్నీ. కొంతమందికి ఏ తడి లేకపోయినా కంటిన్యూస్గా ఈ మధ్య అంతా దీపం వెలిగించినప్పుడు అలా వస్తుందండి అన్నప్పుడు వాళ్ళ మహాదశల్లో కొంచెం డిఫికల్ట్ చూసేటువంటి టైం రాబోతుంది అని అర్థం అనమాట. సూచన మళ్ళీ రాదు. మీరు గమనించండి, మీరు అన్న పాయింట్ మంచి పాయింట్. అదే ఒత్తులు దానిలో తీసుకుని ఇంకోటి పెడితే రాదు. ఎందుకు అంటే, బికాజ్ ఆఫ్ ఇది కారణం. అయితే ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటే, ఒకటి గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వినడం కానీ, నరసింహస్వామి యొక్క వృత్తాంతాన్ని వినడం కానీ, నరసింహస్వామి బయటికి వచ్చి ఏదైతే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిది ఉంటుంది కదా, చూడొచ్చు. ఇది కనుక చేసుకుంటే, ఏదైతే ముఖ్యంగా మన జన్మజాతకంలో ఏంటంటే, పాపగ్రహాల యొక్క కలయిక, పర్టికులర్గా శని కుజులు కానీ, శని రాహు కానీ, లేకపోతే కుజరాహు కానీ, లేదా బుధుడు కుజుడు కానీ, లేనట్లయితే ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ మనకి శుక్రకేతువులు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఇట్లా ఈ చంద్రరాహువులు ఈ కాంబినేషన్స్ నడుస్తున్న మహాదశలు అయినప్పుడు ఏమవుతుంటుందంటే, వీళ్ళకి దీపం వెలిగించినప్పుడు అటువంటి శబ్దాలు వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఏ దశ నడుస్తుందో చూసుకొని ఆ మహాదశ అంతర్దశకు సంబంధించిన దానం ఇవ్వాలి. ఇది ఒకటి మార్గం. రెండవది, దానాలు ఇచ్చుకునే స్తోమత లేదు అనుకోండి, కనీసం గోవు దగ్గరికి వెళ్ళి, గోశాలకు వెళ్ళి చక్కగా మీరు బెల్లము, క్యారెట్లు గోవుకి తినిపించడం చేయండి, దేశీవాలి గోవుకి. ఇంకొంతమందికి దేశీవాలి గోవు కూడా మనకి అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు ప్రాణాయామం చేయడం, లలితా సహస్రనామాలు పూర్తిగా పెట్టుకొని, ఇప్పుడు ఇది ఓన్లీ దీపం గురించి అనే కాదు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, బాగా ఇబ్బంది పడుతున్నారు, ప్రాణాయామం చేయొచ్చు. అంటే అలాగా ఇప్పుడు చూడండి, మనకి లలిత సహస్రనామాలు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి ఒక నామం, ఒక లైన్ కదా. చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల అని ఇలా వరుసగా వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఈ 2000 ఇలా ఉంటాయి కదా, ఇది ఈ రైట్ నాస్ట్రల్ని బొటన వేలుతో ముక్కు పట్టుకొని, ఇప్పుడు
ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటాం లోపలికి. తీసుకునేటప్పుడు ఆ నామంలో ఫస్ట్ లైన్ శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి మనసులో చేసుకోవచ్చు. మీకు మొత్తం నామాలు వస్తే లేనట్లయితే యూట్యూబ్లో పెట్టుకొని శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి వస్తుంది. తీసేసుకున్నాం. దాని తర్వాత చిదగ్నికుండ సంభూత బ్లాక్ చేసాం. అంటే దీన్ని తీసుకోవడము, కుంభకము, రేచకము ఇట్లా అంటారు. ఇడా పింగళ నాడులతో మనం ఇట్లా అంటే సూర్య చంద్ర నాడులతో ఇట్లా చేస్తాం. తీసుకున్నాము, ఒక లైన్ మూసుకున్నాం, మళ్ళీ ఒక లైన్ అయ్యేదాకా వదలం. దాని తర్వాత రైట్ నాస్ట్రులతో వదులుతాం, మళ్ళీ తీసుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మీకు జన్మజాతకంలో ఎటువంటి గ్రహస్థితి నడుస్తున్నా, లేకపోతే వాస్తుపరంగా ఏ దోషం ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇది రోజు కనుక 29 minutes దాదాపుగా ఉంటుంది మనకి యూట్యూబ్లో. ఇది లలిత సహస్రనామాలు. ఈ 29 minutes చేయగలిగితే చాలా మంచిది. కానీ స్టార్టింగ్లో ఎవరు 29 minutes చేయలేరు. 5 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు అంతే చేయగలుగుతారు. బట్ డైలీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఈ ఆరా యొక్క ఇది పెరుగుతుంది బాగా. ఆరా పెరగడం, షట్చక్రాలు చక్కగా యాక్టివ్ అవ్వడము. ఇంకొన్ని రోజులకి ఏమైపోతుందంటే మీకు చాలా హెల్తీగా అవుతారు ఫస్ట్. ఇప్పుడు పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు కలిగే ఫలితాలు ఏమిటంటే, ఒకటి ఆరోగ్యం దెబ్బతింటుంది, అనవసరమైన గొడవలు అవుతూ ఉంటాయి, చుట్టాలతోని బంధువర్గాలతోని గొడవలు అవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ ఎవరైతే చేస్తారో, లేదా మనకి సిమ్టమ్స్ ద్వారా ఇందాక మీరు అడిగినట్టుగా మాటిమాటికి అది కాలిపోవడము, లేకపోతే చెడిపోవడం అనడము, ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ ఇవి. అయితే కొన్నిసార్లు ఎందుకు కాలిపోతుంది అంటే దీపం అనేటువంటిది ఆ పెట్టిన ఒత్తి అలా ఉంటాయి కొన్ని మొత్తం కాల్చేస్తుంటుంది, నల్లగా అయిపోతుంది. మరి కొంతమంది పెడితే అదే ఒత్తు, అలా కొంతమంది పెడితే అంటే అది ఎట్లా అంటే ఒత్తి కొంచెం ఎక్కువ లావుంది అనుకోండి అమ్మా, కాలిపోతుంటుంది. సన్నొత్తులు అలా కాలవు మళ్ళీ. దాన్ని ఎవరు నెగిటివ్ అనుకోవాల్సిన, దాన్ని నెగిటివ్ అనుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఇలా ఎటువంటి అక్కడ పెట్టే విధానంలో ఆ ఒత్తిని వెలిగించే విధానంలో ఎక్కడ దోషం లేకపోయినా అలాగ అవుతుంది అన్నప్పుడు మాత్రం మీరు మీ మహాదశ, అంతర్దశలు, లేకపోతే మీకు నడిచే టైం కొంచెం ఏదైనా ఇబ్బందికరంగా రాబోతుంది అని అర్థం చేసుకొని ఈ రెమెడీ కనుక చేసుకోగలిగితే లలిత సహస్రనామాలది క్లియర్. ఓకే, అది సరిపోతుంది. 100% మార్పు వస్తుంది దానివల్ల. ఓకే, లలిత సహస్రనామాలు, ప్రాణాయామం. అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే గురుగారు, ప్రాణాయామం చేయడం వల్ల ఐశ్వర్యం కూడా వస్తుందా? నేను ఈ మధ్య ఐశ్వర్యం అంటే ఏంటమ్మా, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం ఐశ్వర్యం కదా. ఓకే, అంతే, భగవత్ అనుగ్రహం ఐశ్వర్యం అంటే. ప్రాణాయామం అంటే ఏంటి మరి, భగవత్ సంబంధించిన దాని కనెక్టివిటీ కదా. అవును, సో సరి ఓకే, ఇది చేయడం వల్ల ఆరోగ్యం ఉంటే ఆటోమేటిక్ గా ఐశ్వర్యం ఉన్నట్టే కదా. ఆరోగ్యమే మహాభాగ్యం, అంతే కదా. అబ్బా, నిజంగా ఆవిడ ఎవరో అడిగారు, చాలా మందికి ఉపయోగపడుతుంది గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది అంటే చాలా మంది ఇంట్లో దీపం వెలిగిస్తున్నప్పుడు కలిగే సంకేతాల గురించి అడుగుతూ ఉంటారు. సో దానికి సరైన సమాధానము అండ్ చక్కటి రెమెడీ కూడా గురువు గారు అందించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే ప్రత్యేకంగా ఇండివిజువల్ గా మీ యొక్క జాతక పరిశీలన కావాలి, లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి గురువుగారి చేత ఒక్కసారి పరిశీలన చేయించుకోవాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, ఏంటంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం.